మూవింగ్ ఆన్, లద్దాఖ్లోని ష్యోక్ టన్నెల్తో పాటు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ చేపట్టిన 125 వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సరిహద్దు ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడంతో పాటు సైనిక సన్నద్ధతను బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్టుల కీలకం. 125 ప్రాజెక్టులలో 28 రోడ్లు, 93 వంతెనలు, 4 ఇతర వ్యూహాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. లదాఖ్, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరం రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ రోడ్లు, వంతెనలు ఎత్తైన ప్రదేశాలతో పాటు మంచుతో కప్పబడిన ప్రాంతాలు, ఎడారి, దట్టమైన అటవీ ప్రాంతాల్లో నిర్మించబడ్డాయి. ఈ సందర్భంగా బీఆర్ఓను ప్రశంసించారు రక్షణ మంత్రి. బలమైన సరిహద్దు మౌలిక సదుపాయాలు జాతీయ భద్రతకు వెన్నెముక లాంటివని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో రికార్డు సమయంలో పనులను పూర్తి చేసిన విధానం మొత్తం దేశానికి గర్వకారణమన్నారు. ఈ ప్రాజెక్టులు సైనిక కదలికలను సులభతరం చేయడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలకు కూడా పెంచుతాయని అభిప్రాయపడ్డారు రాజ్నాథ్ సింగ్. గత 2 సంవత్సరాలలో బీఆర్ఓ మొత్తం 356 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం బీఆర్ఓ బడ్జెట్ను 6,500 కోట్ల నుంచి 7,146 కోట్లకు పెంచింది. మరోవైపు శ్రమేణ సర్వం సాధ్యం అనే నినాదాన్ని పునరుద్ఘాటిస్తూ దేశంలోని అత్యంత క్లిష్ట మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీని పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటామని చెప్పింది బీఆర్ఓ. ప్రపంచంలో అత్యధిక ఎత్తులో నిర్మించిన యుద్ధ స్మారకాన్ని కూడా ఆవిష్కరించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గాల్వాన్ పోరాటంలో అమరులైన సైనికుల జ్ఞాపకార్థం ఈ మెమోరియల్ని ఏర్పాటు చేశారు. లద్దాఖ్లోని ష్యోక్ దౌలత్ బేగ్ ఓల్టీ మార్గంలో దీనిని నిర్మించారు. ప్రపంచంలో సైనిక మోహరింపులు జరిగే అత్యంత కఠినమైన యుద్ధక్షేత్రంగా దీనికి పేరుంది. 0 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఈ ప్రాంతంలో భారత్ రణభూమి దర్శన్ కార్యక్రమం కింద దీన్ని నిర్మించారు. ఈ యుద్ధ స్మారకం కాంప్లెక్స్లో మ్యూజియం, గాల్వాన్ ఘటనను తెలియజేసే డిజిటల్ గ్యాలరీ ఏర్పాటు చేశారు.